రొంపిచెర్ల మండలంలో అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రొంపిచెర్ల నుండి కర్లగుంట వరకు 2 కోట్లతో తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే అరవింద్ బాబు శంకుస్థాపన చేశారు. రొంపిచెర్లలో 50 లక్షలతో నిర్మించిన బ్లాక్ హెల్త్ యూనిట్ ని చెదల్వాడ కూటమి నేతలు గ్రామస్తుల మధ్యలో ప్రారంభించారు. సంక్షేమమే కాదు, అభివృద్ధిలోనూ కూటమి ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 2 ఏళ్లలో నియోజకవర్గంలో సంక్షేమానికి 570 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద 12 కోట్లు, రోడ్లకు 250 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అనంతరం రొంపిచెర్లలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం డోర్ టు డోర్లో ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొని సమస్యలు అడిగి తెలుసుకొని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంపై ఇంటింటికి తిరిగి ప్రజలకు తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఉమ్మడి కూటమి ముందున్నదని తెలియజేయడానికి వాళ్ళ రొంపిచెర్ల మండలంలో రొంపిచెర్ల నుంచి కర్లగుంట దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా పంచాయతీ శాఖ ద్వారా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నిధుల ద్వారా ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా రొంపిచెర్ల నుంచి కర్లగుంట దాకా 2 కోట్ల నిధులతోటి మరి రోడ్డు నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అండదండగా ఉండడం జరిగింది. అదేవిధంగా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ మన ఎంపీ సెక్రటరీ దేవరాయలు గారు, అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా రొంపిచెర్ల మండల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా 2 కోట్ల రూపాయలతోటి మరి రొంపిచెర్ల నుంచి కర్లగుంట దాకా రోడ్డు వేయడం జరిగింది. మరి రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ పొలాలు వెళ్ళటానికి రైతులు ఈ రోడ్డు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇవాళ ఈ రొంపిచెర్ల మండలంలోనే మన హెల్త్ క్లినిక్ కూడా ఓపెన్ చేస్తున్నాం. అది కూడా 50 లక్షల నిధులతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.